హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కాజు చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఫుల్ ప్రాసెస్ ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. నేనైతే చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం 1 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి బౌల్లో ఉంచుకున్నాను. అండ్ చికెన్ పీసెస్ కూడా బాగా పెద్దవి కాకుండా ఈ విధంగా కట్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటితో పాటుగా 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఓన్లీ మ్యారినేషన్కి మాత్రమే వేసుకున్నాను. ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కనుక ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు అనమాట ప్రిపేర్ చేసేటప్పుడు కూడా. సో ఇప్పుడైతే మొత్తం అన్నీ వేసుకున్నాం కదా, అదంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చికెన్ని మసాజ్ చేసుకుంటూ కనుక కలుపుకుంటే ఆ ఉప్పు కారం అంతా కూడా చికెన్ పీస్కి బాగా పట్టి బాగుంటుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ముందుగా దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నేను చూపిస్తున్నవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. 2 ఇంచ్ వచ్చేసి దాల్చిన చెక్క, 5 ఇలాచి, ఒక చిన్నది అనాస పువ్వు ఉంటుంది కదా అది, అండ్ చిన్న జాజి పువ్వు, 8 లవంగాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫైనల్గా 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకున్నానండి. ధనియాల వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా 2 రెమ్మల కరివేపాకు కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వేసుకోవడం వల్ల. ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి. అలా కలుపుకుంటూ వేయించుకుంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. 1 లేదా 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఈ విధంగా బాగా వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది చికెన్ ఐటమ్స్లోకి. ఇది వేసుకుని జస్ట్ అలా కలిపేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగానే వేగిపోతుంది. ఇలా అన్నీ వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. నేను ఇప్పుడు చూపించినవన్నీ కూడా 1 కిలో చికెన్కి సరిపడగానే చూపించానండి. ఇది చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసం అదే ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక 1/2 కప్పు వచ్చేసి జీడిపప్పు వేసుకుంటున్నానండి. కాజు చికెన్ ఫ్రై కాబట్టి ముందుగానే కాజుని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కాజు అనేది లైట్గా వేగి కొంచెం కలర్ వస్తుందండి. ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని బౌల్లోకి తీసేసుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల నూనె యూజ్ చేస్తున్నానండి, అందుకే నురగల్లాగా ఉందన్నమాట. సో కాజు తీసుకున్న తర్వాత 3 ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నానండి. మరి చిన్నగా ఏమీ అవసరం లేదు, కాస్త పెద్దగా కట్ చేసుకున్నా సరిపోతుంది. సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఆల్రెడీ ముందు మనం చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇందులోనే 5 పచ్చిమిర్చి కూడా చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మనం ఆనియన్స్ని వేయించుకోవాలన్నమాట. అందుకోసం ముందుగానే మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి కలర్ మారి కాస్త వేగుంటాయండి. చూసారు కదా, ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుంటే ఈ విధంగా బాగా వేగిపోతాయి అన్నమాట. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. 1 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని అడుగంటకుండా మొత్తం అంతా కూడా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన అంతా కూడా పోవాలన్నమాట. అలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే ఆనియన్స్ అండ్ మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే వేసుకున్నాం కదా, దాంతోపాటు చికెన్ కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చికెన్ని మగ్గించుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. సో వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. అందుకోసం మూత పెట్టేసుకుని 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 4 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత చూసారు కదా చికెన్లో ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోవాలన్నమాట. ఓన్లీ చికెన్ పీసెసే ఉండాలి. అంతవరకు మళ్ళీ మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని. అసలు వాటర్ లేకుండా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట ఈ చికెన్ని. ఇంకొక 2-3 నిమిషాల పాటు అలా ఉంచుకుంటే మనకి చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి. చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా మసాలాలు వేయించుకున్నాం కదా, అది పౌడర్ చేసుకున్నాం. ఆ పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి.
మనం ఈ పౌడర్ చేసుకున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసాం కదండి, అందువల్ల నేనైతే కారం యాడ్ చేయట్లేదు, సరిపోతుందని. ఒకవేళ మీకు స్పైసీగా కావాలనుకుంటే కనుక ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత చెక్ చేసుకోండి. అప్పుడు రుచి చూసుకున్న తర్వాత ఉప్పు కారం ఏమైనా పడతాయి అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకేమీ యాడ్ చేయట్లేదండి, ఇదైతే నాకు సరిపోయింది. సో పౌడర్ వేసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకొని వేయించుకుంటున్నాను అనమాట. అయితే మనం ఈ పౌడర్ వేసుకున్న తర్వాత మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలండి. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి మనం ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కూడా బాగా వేగిపోయి దగ్గరికి అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాను. అలాగే లాస్ట్లో వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు ఉంది కదా, అది కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కాజు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.